వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొంతకాలం నుంచి స్థిరంగా ప్రాపర్టీ రేట్స్ కొత్త ఏడాదిలో పెరిగే ఛాన్స్ అంటున్న ఎక్స్పర్ట్స్. కమర్షియల్ సెక్టార్లో నయా ట్రెండ్, విశ్వనగరంలో భారీగా పెరిగిన కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్, వర్క్ టు వాక్ కాన్సెప్ట్ తో సర్కార్ ప్లాన్. హైదరాబాద్ లో ఆకాశ హార్మియాలకు డిమాండ్, 10 నెలల్లో 179 ప్రాజెక్టుల అప్లికేషన్స్. కమర్షియల్ స్పేస్ లో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది మన విశ్వనగరం. డిమాండ్ భారీగా పెరగడంతో పలు రియాలిటీ సంస్థలు కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టుల్ని పెద్ద సంఖ్యలో చేపడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రియాలిటీ సంస్థలు ఫ్లెక్సిబుల్ స్పేస్ పై ఫోకస్ పెడుతున్నాయి. మరోవైపు కమర్షియల్ స్పేస్ నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ప్రాజెక్టుల్లో వేగం పెంచేందుకు రియాలిటీ సంస్థలు రెడీ అవుతున్నాయి. విశ్వనగరంలో పెరుగుతున్న కమర్షియల్ యాక్టివిటీ, భారీగా పెరిగిన కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్, గతంతో పోలిస్తే నిర్మాణానికి భారీగా పెరిగిన దరఖాస్తులు, ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్పై కంపెనీల ఆసక్తి. అన్ని రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతోంది. తగ్గేదెలే అన్నట్లు ప్రతి రంగంలోనూ హైదరాబాద్ జోరు మీదుంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ డెస్టినేషన్ జాబితాలో విశ్వనగరాన్ని చేర్చుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయగా, త్వరలో మరిన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కు అత్యంత అనుకూలంగా ఉండటం, చక్కని వాతావరణం, తక్కువ లీజు ధర ఉండటం తదితర కారణాలతో అంతర్జాతీయ కంపెనీలతో పాటు పలు సంస్థలు హైదరాబాద్పై ఫోకస్ పెడుతున్నాయి. దీంతో హైదరాబాద్ బుల్లెట్ స్పీడ్తో ఆఫీస్ స్పేస్లో పరుగులు తీస్తోంది. అవి ప్రజెంట్ హైదరాబాద్లో అదొక ట్రెండ్గా కొనసాగుతోంది. ఎవరైనా సరే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా ఏ కంపెనీ అయినా సరే, వాళ్ళకి అవసరానికి ఏ విధంగా ఉండాలో ఆఫీస్ తయారు చేసి రెడీగా వాళ్ళు రాగానే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఎంతకాలం అనుకుంటే అంతకాలం ఉండి వెళ్ళిపోయే విధంగా ఉండేటట్టుగా వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. వాళ్ళకి ఏ కంపెనీ అయితే ప్రాజెక్ట్ చేసుకోవాల్సి అనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోగానే మళ్ళీ ఖాళీ చేయొచ్చు. కాబట్టి అలాంటి రెడీమేడ్ హౌసెస్ ఎట్టాగో విత్ ఫర్నిచర్తో, అట్లాగే ఇప్పుడు ఆఫీస్ కార్యాలయాలు కూడా మరి కంపెనీస్ తగ్గట్టుగా మరి తయారు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి బ్రహ్మాండంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకుంటా కూడా అదొక కారణం అని చెప్పి తెలియజేస్తాం. ఇక ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు నేరుగా హైదరాబాద్లో కార్యాలయాలను ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. తాము ఎలాంటి ఏర్పాట్లు చేసుకునే అవసరం లేకుండా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్తో రెడీగా ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాయి. దీంతో గత 2-3 ఏళ్లుగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగిందని రియాలిటీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ నిర్మాణం అంటే ఖర్చుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో చాలా కంపెనీలు రెడీగా ఉన్న ఆఫీస్ స్పేస్ పై ఫోకస్ పెడుతున్నాయి. విశాలమైన ప్రాజెక్టులను లీజింగ్కు తీసుకుని సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఒకే బిల్డింగ్లో అనేక విధాలైన ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ నిర్వహణకు అవకాశం కల్పించేలా హైదరాబాద్లో కమర్షియల్ యాక్టివిటీ మరింత పెరిగింది. అవసరం ఉన్నప్పుడు తమ కార్యాలయాన్ని విస్తరించుకునేలా, అవసరం లేనప్పుడు తగ్గించుకునేలా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్లో అవకాశం ఉండటంతో ఎన్నో సంస్థలు ఈ సెగ్మెంట్పై ఫోకస్ పెడుతున్నాయని
ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు ఇక్కడి నుంచి మరి ఇతర దేశాలు వాళ్ళ కంపెనీ హెడ్ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అవసరమైతే అక్కడ పంపించి వర్క్ చేయిస్తూ ఉండేవి కొన్ని కంపెనీస్. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే వారే ఇక్కడ టెంపరీగా మరి ఇట్లా ఫ్లెక్సిబుల్ కార్యాలయాలు తీసుకుని ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి హైదరాబాద్లో మంచి డిమాండ్ జరుగుతూ ఉంది. దానికి పెద్ద పెద్ద ఏజెన్సీలు కూడా ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో కార్యాలయాల లీజింగ్ పెరగడం, పలు ప్రాంతాల్లో ఈ రంగంలో నిర్మాణాలు పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నలువైపులా నగరాన్ని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 4th సిటీ ఏర్పాటుపై ప్రకటన చేసిన తెలంగాణ సర్కార్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. 100కు పైగా ఎకరాల్లో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో శాటిలైట్ టౌన్షిప్లను డెవలప్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్ట్ను బిల్డప్ చేయాలని భావిస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త టౌన్షిప్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లకు సర్కార్ ప్లాన్. శాటిలైట్ టౌన్షిప్స్ లో ప్రపంచ స్థాయి సదుపాయాలు, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రణాళికలు. శాటిలైట్ టౌన్షిప్లతో వర్క్ టు వాక్ కాన్సెప్ట్ డెవలప్ చేసే ప్లాన్. ఉద్యోగ ఉపాధి మార్గాల కోసం ఎంతో మంది ప్రజలు హైదరాబాద్ బాట పడుతున్నారు. హైదరాబాద్కు వలస వచ్చేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా సిటీ కూడా ఇంకా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నగరం చుట్టూ మౌలిక వసతులు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందగా మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధికి కాస్త దూరంగా ఉన్నాయి. దీంతో సిటీ నలువైపులా అభివృద్ధి చేసేలా గత కొంతకాలం నుంచి ప్రణాళికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గత ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరించి అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్లో హైదరాబాద్లో జనాభా పెరిగి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు మౌలిక వసతుల కల్పన అసాధ్యంగా మారే అవకాశముంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీని ద్వారా నగరంలో జీవనశైలి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం కాకుండా ప్రాంతాల వారీగా జరుగుతుందనేది ఆలోచన. హైదరాబాద్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించిన కొత్త సర్కార్ వాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపించేలా ఈ శాటిలైట్ టౌన్షిప్లపై ఫోకస్ పెట్టింది. ఓఆర్ఆర్కును త్రిబుల్-ఆర్కు కనెక్టివిటీ రోడ్స్ వేసేసి దానికి అనుసంధానం చేసేసి దానికి త్రిబుల్-ఆర్ చుట్టూ మనకు మోనో ట్రైన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు ఒక రైల్వే ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసింది. ఇక్కడ మనకు ఏదైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వడానికి ఏ ఏరియా కన్నా కానీ షామీర్పేట కానీ విజయవాడ కానీ బాంబే హైవే కానీ అలా బెంగళూరు హైవే కానీ ఎక్కడి నుంచి ఎక్కడికన్నా రీచ్ కావడానికి అనుసంధానంగా ఉన్నది. దీని రీజనల్ రింగ్ రోడ్కు అనుసంధానంగా శాటిలైట్ టౌన్షిప్లు కూడా వేయడం జరుగుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు 4th సిటీ అని చెప్పేసి ఒక డెవలప్మెంట్ కూడా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అన్ని సౌకర్యాలతో శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్పై జనాభా ఒత్తిడి తగ్గుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేడ్చల్, సంగారెడ్డి, షాద్నగర్, ఘట్కేసర్ ఇలా సిటీకి 4 దిక్కులా అన్ని వసతులు కల్పించి ప్రత్యేక టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తే మరింత మంచిదని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా శాటిలైట్ టౌన్షిప్లు పెట్టాలని ఆలోచనతో వారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించటం, అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా మరి ఇవాళ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు అవనండి, అది ఫార్మా కంపెనీలు అవనండి, అన్నింటినీ కూడా మరి ఇతర దేశాల నుంచి ఆహ్వానించడం జరుగుతుంది. మరి 1 by 1 మరి ఇవాళ హైదరాబాద్లో మరి ఎస్టాబ్లిష్ అవుతూ జరుగుతూ ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ రంగం మరి విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో కొనుక్కున్న కస్టమర్స్కి మరి తక్కువ రేట్లో దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైన సమయం.
ఉపాధి కోసం ఏటా నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. అలా సిటీకి వలసలు పెరగకుండా శివారు ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. స్కూల్స్, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేస్తే సిటీపై జనాభా భారం తగ్గడంతో పాటు బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా ట్రాఫిక్ కాలుష్యం సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అడ్వైజ్ ఇస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అనుసంధానంగా దానికి దగ్గరలో టౌన్షిప్స్ కానీ, అలాగే ఐటీ కానీ, ఫార్మా కానీ, అనేక రంగాలకు సంబంధించిన కంపెనీస్ కానీ రావడం జరుగుతుంది. ఇంకా ముందు ఇవన్నీ కంపెనీస్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత కొనాలంటే చాలా ఇబ్బంది కాబట్టి, ఎందుకంటే మనకు అందుబాటులో లేని ధరలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే, ఇప్పుడు అందుబాటులో వాళ్ళకు రేట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. గతంలో నగరంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి గంటల తరబడి ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. దీంతో ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. పిల్లలకు పాఠశాలలు, పెద్దలకు ఆస్పత్రులు, పార్కులు, విశాలమైన రోడ్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో పెద్ద పెద్ద అవసరాలు ఉంటే తప్ప బయటకు వెళ్లే అవసరం లేకుండా అన్ని సదుపాయాలను ఈ టౌన్షిప్స్లోనే ఏర్పాటు చేసే విధంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. టౌన్షిప్ల నిర్మాణంతో భారీ ఎత్తున నిర్మాణ రంగ యాక్టివిటీ పెరుగుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుతో సెంట్రల్ హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నిర్మాణ రంగ ముఖ చిత్రం రోజు రోజుకు మారుతోంది. మెజార్టీ బిల్డర్లు హైరేజ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్టు స్కై స్నాపర్స్ డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. స్కై స్నాపర్స్ కు బయర్స్ నుంచి ఫుల్ డిమాండ్ ఉండటంతో ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బయర్స్ డిమాండ్కు అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. గత 10 నెలల్లో 179 స్కై స్నాపర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ దరఖాస్తులు వచ్చాయి. దీంతో స్కై స్కాపర్స్ ప్రాజెక్టులకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆకాశ హర్మ్యాలకు పెరుగుతోన్న డిమాండ్. ముంబై తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద నిర్మాణాలు. గత 10 నెలల్లో 179 ప్రాజెక్టుల అనుమతుల కోసం దరఖాస్తు. 30-60 అంతస్తుల్లో భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్న డెవలపర్లు. హైదరాబాద్ వెస్ట్లో అత్యధికంగా స్కై స్క్రాపర్స్ నిర్మాణం. స్కై స్క్రాపర్స్ లో నివసించడం అంటే ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తోన్న జనం. హైదరాబాద్ నగరం ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న సిటీ. ఇక్కడ పెరుగుతున్న విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు హైదరాబాద్ సిటీని రోజురోజుకు విస్తరింపచేస్తున్నాయి. విభిన్న వ్యాపారాలకు నిలయంగా మారిన హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. దేశంలోని మరే ఇతర నగరాలకు తీసిపోని విధంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా లగ్జరీ హౌసింగ్ వరకు ఎన్నో ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. కమర్షియల్ స్పేస్ రూపకల్పనలోనూ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ రంగం తనదైన ముద్ర వేస్తుంది. అనేక ఖరీదైన రియాలిటీ ప్రాజెక్టులు చేపడుతూ దేశంలోని ప్రధాన నగరాల్లో తామేమీ తక్కువ కాదన్నట్లుగా హైదరాబాద్ నిర్మాణ రంగం దూసుకుపోతోంది. ఇక భారీ ప్రాజెక్టులు రూపకల్పన చేసి వాటిని నిర్మించడంలోనూ హైదరాబాద్ సిటీ ముందంజలో ఉంది. రెసిడెన్షియల్ విభాగంలోనూ, కమర్షియల్ విభాగంలోనూ పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మాణ సంస్థలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల పరిసర ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాల ట్రెండ్ నడుస్తోంది. మనకి కన్స్ట్రక్షన్ ల్యాండ్ అవైలబిలిటీ సిటీలో ఎక్కడైతే లేకపోవడం జరిగిందో, సిటీకి బయటకు వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయడానికి మొగ్గు చూపించినప్పుడు
సో దాదాపు ఎకరాల స్థలం అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకి బహుళ అంతస్తుల కన్స్ట్రక్షన్స్ మొదలయ్యి తర్వాత మనకి 2006లో 86 జియో ఒకటి వచ్చింది. 86 జియో వచ్చినప్పుడు 168 జియో, దాంతోపాటు 168 జియో వచ్చింది. సో మనకు హైట్కి లిమిట్ లేదు. హైట్కి లిమిట్ లేకుండా ఉన్నప్పుడు మిగతా నగరాలతో పోల్చుకుంటే ఇటువంటి సదుపాయం ఎక్కడా లేదు. సో మొత్తము ఇండియాలో ఉండే నిర్మాణదారులందరూ హైదరాబాద్ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. హైదరాబాద్ నగరంలో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఉన్న స్థలంలోనే చాలా ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి నిర్మాణ రంగ కంపెనీలు. అనేక భారీ ప్రాజెక్టులకు ఇప్పటికే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వగా అనేక నిర్మాణ రంగ కంపెనీలు భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నాయి. సిటీ బయట మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బహుళ అంతస్తుల నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది. గత 10 నెలల్లో 179 భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీకి దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్లో అనేక బిల్డింగ్స్ అబోవ్ 40, 45, 50 ఫ్లోర్స్ వస్తున్నాయి. మనం వీఆర్ ఓన్లీ నెక్స్ట్ టు ముంబై ఇన్ టర్మ్స్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్. మనం ఇండియాలో వీఆర్ నంబర్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్. ఇప్పుడు చాలామంది హై రైజ్ బిల్డింగ్స్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకి గుడ్ క్వాలిటీ ఎయిర్ ఉంటుంది, మనకి గుడ్ సెక్యూరిటీ ఉంటుంది, మీరు హైయర్ ఫ్లోర్స్ పోయే కొంది మంచి ప్రైవసీ ఉంటుంది, ప్లస్ అవుట్డోర్ మంచి గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు, సాఫ్ట్ స్కేపింగ్ అండ్ హార్డ్ స్కేపింగ్ చేస్తున్నారు. అండ్ మీకు అమ్యూనిటీస్ కూడా ఎక్కువ అమ్యూనిటీస్ ఇవ్వగలుగుతారు హై రైజ్ బిల్డింగ్స్లో. గత 4-5 నెలలుగా జీహెచ్ఎంసీకి బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం వస్తున్న దరఖాస్తులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 దరఖాస్తులు రాగా ఆ తర్వాత ప్రతి నెల 20 నుంచి 28 దరఖాస్తులు వచ్చాయి. వీలైనన్ని ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు పర్మిషన్లు అడుగుతున్నారు బిల్డర్స్. భూమి రేట్లు పెరగడం, సెంట్రల్ సిటీలో ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతూ ఉండడంతో భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైరైజ్ బిల్డింగ్స్ లోపల రకరకాలుగా అపోహలు ఉంటాయి అన్నమాట. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనే దాని మీద చూసుకున్నప్పుడు మెయిన్గా అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చేసినప్పుడు ఆకాశ హర్మాలు ఎప్పుడు కూడా ద మోర్ హైట్ ద మోర్ ప్రాపర్ వెంటిలేషన్ అన్నమాట. నేచర్లో ఉన్నట్టు ఉండిపోతుంది మనకి. ఎక్కడ పక్కన నుంచి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, పొల్యూషన్ లేకుండా వీ విల్ బి లివింగ్ ఇన్ ద నేచర్. దాంతోపాటుగా ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ, మోర్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ఇచ్చేసి వర్టికల్ ఎక్స్పాన్షన్లో ఉంటుంది కాబట్టి ప్లానింగ్ కూడా చాలా బాగా వస్తుంది. సో దాంతో అందరూ కూడా ఈ మధ్యలో చూసినట్టయితే మనకి ఎవరు కూడా ఒక లగ్జరీ సెగ్మెంట్ కావాలి అని అన్నప్పుడు ప్రతి ఒక ఇల్లు కావాలని, ఒక లగ్జరీ సెగ్మెంట్లో ఇల్లు కావాలనే వాళ్ళందరూ కూడా హై రైజ్ దానికోసమే పోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్కి బయ్యర్స్ నుంచి చక్కని డిమాండ్ ఉంది. దీంతో మరికొంతమంది బిల్డర్లు కూడా స్కై స్క్రాపర్స్ ను డెవలప్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండడాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. నివాసం ఉండడంతో పాటు మరింత పెట్టుబడి పెట్టి ఫ్లాట్స్ కొని రెంట్కి సైతం ఇస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ తో పాటు ఇతర రంగాల ఉద్యోగులు, వ్యాపారస్తులు, అధిక ఆదాయ వర్గాలు హైరైజ్ అపార్ట్మెంట్స్ లోనే ఎక్కువగా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ వెస్ట్ జోన్లో మరిన్ని ఆకాశ హర్మ్యాలను నిర్మాణ సంస్థలు ప్రారంభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే మంచి తరుణం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం పలు కారణాల వల్ల రియాలిటీ ధరలు స్టేబుల్గా ఉన్నాయని, కొత్త ఏడాదిలో ధరలు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అని వారు చెప్తున్నారు. కొన్ని సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్లను కూడా ప్రకటించడంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత సూపర్ స్పీడ్తో దూసుకుపోతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత కొంతకాలం నుంచి స్థిరంగా ఉన్న ప్రాపర్టీ ధరలు పలు కారణాలతో గత 3-4 నెలల్లో పెరగని ప్రాపర్టీ ధరలు. కొత్త ఏడాదిలో ధరలు పెరగవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనాలు. ఆస్తుల కొనుగోలుకు ఇదే సరైన సమయమంటోన్న ఎక్స్పర్ట్స్.
సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట తమ తమ బడ్జెట్కు అనుగుణంగా ఓ ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే సరైన సమయంలో సరైన ప్రాంతంలో సరైన ధరకు ఇల్లు కొనుక్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గృహాన్ని ఖరీదు చేసే సమయంలో ఆర్థిక రియల్ రంగ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటి ధరలు ఎప్పుడూ పెరగడమే గాని తగ్గడం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా గృహాల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అయితే దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇల్లు ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఏ పనికైనా టైం రావాలి అంటారు పెద్దలు. అయితే హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ఇప్పుడు మంచి సమయం వచ్చిందంటున్నారు నిపుణులు. గత 3-4 నెలలుగా హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీల ధరల్లో స్తబ్దత కొనసాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమ్మకాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇటీవల ఫెస్టివల్ ఆఫర్స్ ముగియడం, వచ్చే నెల మొదటి వారం నుంచి కొన్ని సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించనుండడంతో ప్రాపర్టీల కొనుగోలుకు బయ్యర్స్ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ అన్నది సెక్యూరిటీ పరంగా కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న వెదర్ పరంగా కానీ, ఇక్కడ అన్ని మనకు ఏ రాష్ట్రాలలో ఏ దేశాల్లో కూడా లేని మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఓఆర్ఆర్ కానీ, RRR కానీ, ఈ మనకు రైల్వే కానీ, మెట్రో కానీ అన్నీ మనకు అన్ని విధాలుగా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎంత అంగుల ఆర్భాటాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. మనం రేపటి గురించి ఆలోచించకుండా ఇప్పుడే మనం వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ ముందుకు వచ్చి ప్లాట్లు కొనుక్కుంటే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందు మనం కొనాలన్నా మనకు సరసమైన ధరలకు రేట్లు దొరకాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే అందరి మేలు జరుగుతుంది. ధరల్లో వచ్చిన స్తబ్దత కారణంగా ఇప్పుడు ఓపెన్ ప్లాట్లతో పాటు అన్ని రకాల ప్రాపర్టీల కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వారికి చాలా షార్ట్ టైంలోనే మంచి అప్రిసియేషన్ లభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. స్లో అయినప్పుడు తగ్గిపోయిందని చెప్పి చాలామంది ప్రచారం చేస్తుంటారు. ఆ ప్రచారం నమ్మకండి. ఎప్పుడు కూడా హైదరాబాద్ మార్కెట్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి అందుబాటులో ఉన్న మార్కెట్. వాళ్ళకి చెప్పాలంటే ఒక హైదరాబాద్ మాత్రం ప్రపంచంలోనే వాళ్ళ హైదరాబాద్ సిటీలో మాత్రమే మిడిల్ క్లాస్ ఎంప్లాయీ మరి అనువుగా ఉంది కొనటానికి. అట్లాగే భూమి ధరలు వచ్చేసరికి అవుట్కట్స్లో కానీ మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ సెంటర్ పాయింట్ నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా దాదాపు లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి. అందరికీ కూడా ఎవరికి తగ్గట్టుగా వారికి అందుబాటులో ఉండేగా మరి ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతోంది. ఇవాళ 3 కోట్ల నుంచి 4 కోట్ల నుంచి ₹1 కోటి దగ్గర కూడా దొరికే విల్లాస్ ఇవాళ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాకపోతే డిస్టెన్స్ కొంచెం పెరగొచ్చేమో కానీ ఇవాళ మంచి అభివృద్ధిలో నడుస్తూ ఉన్నది. ఇన్వెస్ట్మెంట్తో పాటు సొంతింటి కల సాకారం కోసం ఈ సమయంలో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అవసరానికి అమ్ముకుంటే భారీ రిటర్న్స్ లభిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరికొన్నేళ్లపాటు ప్రాపర్టీల రేట్లలో పెరుగుదల తప్ప తగ్గుదల ఉండటం చాలా తక్కువని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సో మనకి హైదరాబాద్లో ఈరోజు మీరు ఓపెన్ ల్యాండ్స్ అయినా కానివ్వండి, ప్రాపర్టీ అయినా మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ 10-20 ఇయర్స్కి ఎందుకు బాగా మీ ప్రాపర్టీస్లో మంచి రిటర్న్స్ వస్తాయి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీకు ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. మీరు హైదరాబాద్లో ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఇయర్లీ 1.5 lakh న్యూ జాబ్స్ ఓన్లీ ఐటీ అండ్ ఐటీఈఎస్లో క్రియేట్ అవుతున్నాయన్నమాట. మనకి ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఆల్మోస్ట్ 2.5 lakh crores ఎవ్రీ ఇయర్ ఉంది. అదే కాకుండా మీకు మనం బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అయిపోయాం. 40% ఆఫ్ ఆల్ బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కంట్రీ కమ్ ఫ్రమ్ తెలంగాణ. 50% ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్స్ కమ్ ఫ్రమ్ తెలంగాణ. అదే కాకుండా మీకు హైదరాబాదు, తెలంగాణలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా కాలం నుంచి స్తబ్దతగా ఉన్న ధరల్లో కదలిక వస్తే మాత్రం చాలా వేగంగా పెరిగే అవకాశముందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ప్రధానంగా 4th సిటీ, రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు భూములు కొనుగోలు చేసిన వారికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.
ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.